దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు అసేనతు అను స్త్రీ గురించి ధ్యానించుకుందాము. అసేనతు యాకోబు ప్రియమిత్రుడైన యోసేపు భార్య ఓను ప్రాంతానికి చెందినది. ఈ స్త్రీ ఐగుప్తు దేవతకు శిష్యురాలు, సూర్య దేవత యొక్క పూజారి యొక్క కుమార్తె. దేవుని ఏర్పాటును బట్టి యోసేపుకు భార్యగా ఇవ్వబడింది. దేవుని చేత ఆశీర్వదించబడింది. మనష్షే ఎఫ్రాయిములకు తల్లిగా కూడా ఇవ్వబడింది. వారి ఆత్మీయ జీవితానికి సహకరించిన స్త్రీగా మనం చూద్దాం. ఈ అసెనతు గురించి ధ్యానించుకుందాం. అసెనతు పోతీఫరు యొక్క కుమార్తె. ఆదికాండము 41వ అధ్యాయం 45వ వచనంలో మనం చూడగలం. ఇది ఐగుప్తులో ఉన్న మహాపట్టణము. ఓను అంటే సూర్యుడు లేక బలం అని అర్థము. పోతీఫర్ కంటే సూర్యదేవత యొక్క దానము. అసెనతు ఒక విగ్రహారాధికురాలు. అసేనతు అంటే నాతు ఐగుప్తు దేవతకు ఒక శిష్యురాలు అని కూడా అర్థము. అంటే దేవత యొక్క శిష్యురాలు. అసేనతు అను పేరు కూడా అన్యదేవత పేరే. అసేనతు విగ్రహారాధికురాలు మాత్రమే కాదు కానీ యాజకుల కుటుంబంలో నుండి కూడా వచ్చింది. పూజ విషయంలోనూ నియమాలు కలిగి నిష్ఠగా పూజలు చేసేది అసేనతు. దేవుని ఏర్పాటును బట్టి అలాంటి స్త్రీ యోసేపుకు భార్యగా ఇవ్వబడింది. విగ్రహారాధికురాలు కాస్త జీవము గల యేసు వెంబడి నడిచింది. ఆత్మీయంగా ఉన్నతంగా దేవుని చేత బలపరచబడి ఆత్మీయంగా ఎదిగింది ఈ అసేనతు. యోసేపుకు సహకారిగా బ్రతికింది. ఫలించడి కొమ్మకు అంటుకట్టబడిన రెమ్మగా ఈ యొక్క అసేనతు ఉంది. యోసేపు అని పేరుకు ఫలించడి కొమ్మ అని అర్థము. యాకోబు తన అత్యధికంగా ప్రేమించిన భార్య అయిన రాహేలు యొక్క కుమారుడు ఈ యొక్క యోసేపు. ప్రార్థన ఫలితంగా ఈ యొక్క యోసేపును యాకోబుకు కలిగాడు. యోసేపు చిన్నతనంలో అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఐగుప్తులో బానిసగా యోసేపు జీవించిన గాని దేవునికి నమ్మకంగా జీవించాడు. తన యజమాని భార్య చెడు కార్యానికి ప్రేరేపించిన యోసేపు అంగీకరించనివాడు. దేవునికి నమ్మకమైన వాడుగా యోసేపు జీవించాడు. అప్పుడు యోసేపునకు అసేనతును ఇచ్చి వివాహం చేశారు. ఈ అసెనతు ఫలించడి కొమ్మ అయిన యోసేపుకు భార్య అయింది. ఈ అసెనతు మనిషి అనుభవంగా అందించిన తల్లిగా మనము చూడవచ్చు. కరువు రాకముందే యోసేపుకు 2 కుమారులు కలిగినారు. మొదటివాడు మనష్షే, రెండవవాడు ఎఫ్రాయిము. మనష్షే అంటే మరచిపోవుట అని అర్థము. యోసేపు పడిన బాధలు యోసేపు తన జీవితంలో దేవుడు మరిచిపోయేలాగా ఆదరణ పొందాడు. అందుకని మొదటి బిడ్డను మనష్షే అని పేరు పెట్టాడు. రెండవ బిడ్డ పేరు ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఆ యొక్క యోసేపు ఆ యొక్క జీవితంలో సమస్తమును దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించిన తర్వాత అసేనతును వివాహం చేసుకున్న తర్వాత అతను ఆశీర్వదించబడ్డాడు, అభివృద్ధి చేయబడ్డాడు. అందుకని రెండవ కుమారుని పేరు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఈ విధంగా తన జీవితంలో యోసేపు తన జీవితంలో తన భార్య ద్వారా తన యొక్క ఆదరణ పొందుకుని అభివృద్ధిలోనికి నడిచాడు. ఆ యొక్క భార్య అసేనతు యోసేపుకు సహకారిగా ఉంది. అలాంటి భార్య ఔన్నత్యం కలిగి అసేనతు జీవించింది. తన కుటుంబాన్ని కట్టుకుంది. తను ఒక విగ్రహారాధికురాలు అయినప్పటికీ జీవం గల దేవుని ప్రేమించి జీవాన్ని హత్తుకుంది. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఏ విధంగా అభివృద్ధి అని పెట్టాడో అదేవిధంగా తను అభివృద్ధి పొందాడు. ఇరువురు బిడ్డల్ని పొందుకుని యోసేపు తన జీవితంలో అభివృద్ధి పొందాడు. ఈ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతికినప్పుడు ఆయన అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతాడో అప్పుడు శారీరకంగా కూడా అభివృద్ధి పొందుతాడు. దేవుని సన్నిధిలో స్థిరపడి జ్ఞానం కలిగి నడుచుకుంటారో వారిని దేవుడు అభివృద్ధి కలిగిస్తాడు.
అసెనెతు యోసేపు జీవితంలో అభివృద్ధికి దోహదపడింది. యోసేపును అంటుకట్టి ఉంది. అసెనెతు వల్ల యోసేపు తన దుఃఖానికి నివారణ జరిగింది. ఈ విధంగా అసెనెతు ఏ విధంగా మరి యోసేపును హత్తుకుందో మనము కూడా పూర్వమందు చీకటి అయి ఉన్నాము. పూర్వమందు మరి దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఎప్పుడైతే మరి జీవం గల దేవుని మనము తెలుసుకున్నామో అప్పటి నుండి మనము కూడా దేవుడి సన్నిధిలో అభివృద్ధి పొందేవారముగా జీవిద్దాం.